దయాదాక్షిణ్యములు కలవాడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండి ఉండిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుండి 39 వచనాల వరకు. దీనితో మనం 15వ అధ్యాయాన్ని ముగించుకుంటున్నాం. ఇక్కడ 29వ వచనంలో చూస్తే యేసుప్రభు గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడవేగా ఆయన వారిని స్వస్థపరిచినని 30వ వచనంలో చూస్తాం. ఈ స్వస్థతలన్నీ చూసిన జనసమూహం ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి అని 31వ వచనంలో రాయబడింది. అలా ఆయన కొండ మీదే 3 రోజులు ఉన్నట్లుగా తర్వాత వచనంలో గమనిస్తాం. ఆ ప్రజలు కూడా 3 రోజులు అలా ప్రభువు దగ్గరే ఉన్నారు. అయితే తినడానికి అక్కడ వారికి ఏమీ లేదని ప్రభువు వారి మీద కనికరపడి ఆకలితో వారిని తిరిగి పంపించే మనస్సు ప్రభువుకి లేక వారి దగ్గరున్న 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలనే అక్కడున్న వారందరికీ పంచిపెట్టారు. దాదాపుగా అక్కడ 4,000 మంది పురుషులు ఇంకా అనేక మంది స్త్రీలు, పిల్లలు తినగా మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. ఇది 2వసారి ప్రభు ఇలాగా వారికి ఆహారం పంచిపెట్టడం. ఒకసారి మనం 14వ అధ్యాయంలో 13 నుండి 21 వచనాల్లో ఈ ధ్యానం చేశాం. అయితే 2వసారి 15వ అధ్యాయంలో ఈరోజు మన వాక్య భాగంలో ఈ సంగతిని మనం మరలా చూస్తున్నాం. అయితే ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో ఎందుకో చూద్దాం. వీటిని బట్టి దేవుడు తనని గురించి మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికి ముందుగా మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మత్తయి మాటి మాటికి ప్రభు యొక్క కనికరాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో కాపర్లేని గొర్రెల వలె ఉన్న వారిని చూసి ప్రభు కనికరపడ్డారని, ఇంకా 14వ అధ్యాయంలో జనసమూహాన్ని చూసి 15వ అధ్యాయంలో కూడా ఈరోజు మన వాక్య భాగంలో కూడా మనం ఈ సంగతిని చూస్తాం. అయితే ఇంకా మనం చూస్తే కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 9వ అధ్యాయంలో అయితే నేను కనికరాన్ని కోరుతున్నాను అని ప్రభు చెప్పడం గమనించగలం. దేవుని యొక్క కనికరం వల్లనే మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన కనికరం వల్లనే మనం బ్రతుకుతున్నాం. లేకపోతే మన పాపాలు లెక్కగడితే లేదా మన మనసుకు తగినట్టే మనకు జరుగుతూ ఉంటే ఒక్క పూట కూడా భోజనం దక్కే అర్హతే మనకు లేదు. అయినా ఆయన మనల్ని పోషిస్తూనే ఉన్నాడు, కేవలం ఆయన కనికరం చేత. ప్రభువు అనేకమైన స్వస్థతలు మళ్ళీ మళ్ళీ చేశారు. కానీ ఆయన చేసిన అద్భుతాలలో రిపీట్ అయిన అద్భుతం ఈ ఆహారం పంచిపెట్టడం ఒకటి. ఇది ఒకసారి మనం 14వ అధ్యాయంలో చూస్తాం, మరి ఇంకోసారి 15వ అధ్యాయంలో కూడా చూస్తాం. 14వ అధ్యాయంలో అక్కడున్న జనసమూహం అంతా కూడా యూదులే. ఎందుకంటే ఆ ప్రదేశము బెత్సైదా అని లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. అందుకే అక్కడ చెప్పబడిన సంఖ్యను గమనిస్తే అందులో ఉన్న మర్మం మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగా తినగా ఇంకా 12 గంపలు మిగిలిన ముక్కలు. ఈ నంబర్స్ చూస్తుంటే మనకు వెంటనే గుర్తొచ్చేది 2 పలకల మీద ఉన్న 10 ఆజ్ఞలు, తోరా అని పిలువబడి మోషే రాసిన 5 పుస్తకాలు, 12 గోత్రాలు. ఈ యొక్క అద్భుతం ఇశ్రాయేలీయులకు ప్రభు అందించిన పూర్తి పోషణ, సంరక్షణను సూచిస్తుంది. కానీ 15వ అధ్యాయంలో ఉన్న జనసమూహం యూదులు కారని మనకు 31వ వచనం ద్వారా అర్థమవుతుంది. అక్కడున్న జనసమూహము ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి అని రాయబడింది. అంతేకాదు ఈ అద్భుతం జరిగిన ప్రాంతం కూడా గలిలయ సముద్ర తీరాన దెకపొలి అనే ప్రాంతంలో జరిగింది. ఇది మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆ జనసమూహంలో ఎక్కువ మంది అన్యజనులే. ఇక్కడ పేర్కొనబడిన సంఖ్యలను చూస్తే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి ఇంకా స్త్రీలు పురుషులు తినగా మిగిలిన ముక్కలు 7 గంపలు. 7 పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. దేవుని 7 ఆత్మలు 7 రోజులు. ప్రకటన పుస్తకంలో కూడా మనం చాలాసార్లు ఈ సంఖ్యను చూస్తాం. 2వసారి ప్రభువు ఆహారం పంచిపెట్టినప్పుడు చెప్పబడిన ఈ సంఖ్య చాలా విశేషమైంది. దేవుని ప్రణాళికలో యూదులతో పాటు అన్యజనులు కూడా ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నారు అన్న సంగతి స్పష్టం చేస్తూ ఉన్నారు. భూమి యొక్క నలుదిక్కుల నుండి ప్రజలకు ఆయన జీవాహారాన్ని పోషిస్తారు అని సూచించే గొప్ప సందర్భం ఇది. కేవలం భౌతికమైన ఆహారం మాత్రమే కాదు, నిత్య జీవాన్నిచ్చే ఆహారం తానే అయ్యున్నాడని సూచిస్తూ జరిగిన కార్యమిదని మనం గమనించాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభు ఎందుకు అక్షరమైన పొల్లైన వాక్యంలోంచి తప్పిపోదని చెప్పారు.
ఇంత సూక్ష్మంగా ప్రతిదాని వెనుక ఒక ప్రయోజనం ఉంచిన దేవుని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో కూడా ఏది నిష్ప్రయోజనంగా జరిగింది లేదని అర్థమవుతుంది. కానీ మనం చాలా విషయాలు చూసి చూడనట్లుగా ఏదో యాదృచ్ఛికంగా జరిగినట్లుగా మనం భావిస్తాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం కూడా బాగా అర్థమవుతుంది మనకు. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దాని వెనుక ఒక ఉద్దేశం తప్పకుండా ఉందనేది గ్రహించాలి. ఈ భాగంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదులకు మాత్రమే కాదు, ఆయన అందరికీ దేవుడు, అందరి మీద ఆయన కనికరం ఉందని అర్థమవుతుంది. ఈ వాక్య భాగంలోని ప్రతిదీ ముందుగా ప్రవచింపబడిన విధంగానే జరిగింది. జనులందరూ నిన్ను స్తుతించుదురుగాక అని 67వ కీర్తనలో రాయబడినట్లుగా అక్కడున్న జనసమూహం అందరూ కూడా ఇశ్రాయేల్ దేవుని మహిమపరిచారని రాయబడింది. వారు 3 రోజులైనా అన్నపానాలు లేకుండా అక్కడ కూర్చుని ప్రభు బోధన వింటూనే ఉన్నారు. దేవుని కనికరము ఒక వర్గానికో లేకపోతే ఒక దేశానికో మాత్రమే పరిమితం కాలేదు, కానీ ఆయన ప్రతి మనిషికి తన కృపను అందుబాటులో ఉంచారు. అందరికీ సార్వత్రికంగా పిలుపునిచ్చారు, తన దగ్గరకు వచ్చి వారందరికీ విశ్రాంతినిస్తానని. మనం పొందుకునే ఆశీర్వాదాలు మనకి మాత్రమే కాదు, అవి మన ద్వారా ఇతరులకు కూడా వాటిని మనం పంచిపెట్టవలసిన వాళ్ళమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, వాక్యంలో చెప్పబడినట్లుగా నిన్ను ప్రేమించేవారే నీ మాటలను గ్రహిస్తారని ఈరోజు మాకు కూడా మిమ్మల్ని ప్రేమించే మనసిచ్చి మీ సంగతులను గ్రహింప శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి కార్యం వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుందని గ్రహించక మా జీవితాల్లో జరిగే చాలా విషయాలు ఊరికే చులకనగా తీసి పారేశాం. అలా చాలాసార్లు మీ హస్తాన్ని గమనించలేకపోయాం. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. కానీ ఇక మీదట మేము అలా ఉండక మీ మీద మా దృష్టి నిలిపి పూర్ణ మనసుతో నిన్ను వెతుకుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నిన్ను పరిశీలించి తెలుసుకుంటే మా జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అర్థమైనా కూడా చాలాసార్లు తప్పిపోయి నిన్ను బాధ పెట్టిన సందర్భాలు మా జీవితాల్లో ఉన్నాయి. అలాంటి వాటన్నిటి నుండి తప్పించమని బ్రతిమాలుతున్నాం. ఈరోజు అంతటినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మేము జరిగే ప్రతి దాన్ని మనుషుల వైపు నుండి కాక మీ వైపు నుండి చూచుటకు సహాయం చేయండి. ఈ మనవులన్నీ మా కనికరపూర్ణుడైన యేసుప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.